హాయ్ అండి, వెల్కమ్ టు బెలవార్ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామంటే మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా స్పేసియస్ గా మీకు చుట్టూరంతా కూడా స్పేస్ వదిలి కట్టినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మన కింద ఏదైతే చూస్తున్నామో ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ అంతా వస్తుందన్నమాట. సో మన డిజైన్ గానీ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇంకా పెద్దగా వస్తుందండి. సో బికాజ్ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు పార్కింగ్ అయితే స్పేస్ అయితే వదిలేరు కాబట్టి సో ఇలా ఉంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇంకా పెద్దగా స్పేసియస్ గా వచ్చేస్తుందండి. హాల్ అంతా కూడా చాలా పెద్దగా. సో అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మీకు విత్ వుడ్ వర్క్ మొత్తం అన్ని కూడా టోటల్ గా కంప్లీట్ అయిపోయినాయండి. రెడీ టు ఆక్యుపై అనమాట. సో మీరు ఇంకా వచ్చేసి వర్క్స్ అనేది కూడా ఏమీ లేవు. సో టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు వచ్చేసి 159 గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. 159 స్క్వేర్ యార్డ్స్ లో ఈ G+1 అయితే బిల్డింగ్ అయితే మీకు కన్స్ట్రక్షన్ చేశారు. మా సైడ్ కి అయితే చూస్తున్నాం కదండి, బిల్డింగ్ చుట్టూరు మొత్తం అంతా కూడా ఇలాగైతే సంద అయితే వదిలారు. సో మన బిల్డింగ్ ఏదైతే ఉందో సో టోటల్ గా చుట్టూరు అంతా కూడా మొత్తం అలాగైతే స్పేస్ అయితే వదిలారు అనమాట. సో మీకు మళ్ళీ పక్కన కిచెన్ లోంచి వాష్ ఏరియా అయితే వస్తుందండి అక్కడ కూడా మళ్ళీ. సో అక్కడ ఏదైతే చూస్తున్నామో కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ ఏరియా నుంచి మీకు వాష్ ఏరియా అయితే పక్కకు అయితే వచ్చేస్తుంది అక్కడ. సో మీకు ఇక్కడి నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మన తాడిగడప అండి. సో ఈ బిల్డింగ్ లో వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ లో అవైలబిలిటీలో ఉందండి. ఇది వెస్ట్ వైపు అయితే రోడ్డు ఉండిద్ది మనకు. సో రోడ్డు కూడా మీకు 30 అడుగులు రోడ్డు ఉండిద్దండి. సో మీకు టోటల్ గా కంప్లీట్ అయిపోయిందండి బిల్డింగ్ అంతా కూడా. నెక్స్ట్ మనం పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూద్దామండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో వర్క్స్ గానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా డిజైన్ చేసి పెట్టారండి. సో మనం చూస్తున్నాం కదండి చుట్టూరు సంద అయితే వదిలిపెట్టారని చెప్పేసి అదనమాట అది. సో ఇక్కడ చూస్తున్నాం కదండి మన కిందకి పైకి హాల్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్ గా వచ్చేసింది. సో మీకు కబోర్డ్ వర్క్ కూడా సో ఇందులో వచ్చేసి పైన అటువైపు వచ్చేసింది అనమాట. సో ఎక్సలెంట్ గా చేసి పెట్టారండి కబోర్డ్ వర్క్ అని మొత్తం టోటల్ అంతా కూడా. దీని ప్రైస్ అయితే 1,25,00,000 అయితే చెప్తున్నారండి. మీకు ప్రాపర్టీ అనేది నచ్చినట్లయితే రేట్ అనేది నెగోషియేట్ చేయొచ్చు. టోటల్ గా 159 గజాలలో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది. మీకు ఇందులో వచ్చేసి మన పైన వచ్చేసి బాత్రూమ్స్ అనేది టోటల్ గా 3 వస్తాయండి. 2 బెడ్రూమ్స్ లో అటాచ్డ్ వచ్చేస్తుంది. సో ఇంకొక బాత్రూమ్ అనేది బయట కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది అదనమాట. సో మన 2 బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో 2 బెడ్రూమ్స్ లో అటాచ్డ్ ఇచ్చేసారండి. సో చూస్తున్నారు కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉందంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.